హలో ఫ్రెండ్స్, అనగనగా ఒక డ్యామ్, అక్కడ బోటింగ్, ఫిషింగ్, పక్కనే కట్టెల పొయ్యి మీద ఫిషింగ్ ఫ్రై. అండ్ హైదరాబాద్ పటాన్ చెరువు నుంచి రఫ్గా 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేంటో కాదు, సింగూర్ డ్యామ్. చూద్దాం పదండి ఫ్రెండ్స్. చూడండి, ఇది బీర్ ఫ్యాక్టరీ అంట. ఇక్కడ బీర్లు మస్తు తయారు చేస్తారు. వెళ్ళేదారిలో ఉంది, చూడండి. సో ఫ్రెండ్స్, ఇది సింగూరు డ్యామ్. ఇప్పుడు సింగూరు డ్యామ్ చూసేసాం కదా. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం వెళ్దాం పదండి. రైట్ సైడ్లో ఉంటుందంట సింగూరు డ్యామ్కి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగూరు డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా ఏదన్నా ప్లేస్కి వెళ్తే అక్కడ ఏదన్నా ఫేమస్ ఉంటుంది, ఫుడ్ ఫేమస్ ఉంటుంది, లేదా విజిటింగ్ ప్లేస్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే రెండు ఉంటాయి. ఇక్కడ ఫుడ్ చాలా ఫేమస్. లైవ్ ఫిషెస్ని ఈ డ్యామ్లో నుంచి పట్టి ఇక్కడ తీసుకొచ్చి మనకు ముందే కర్రీ చేసి మనకిస్తారు. సో ఆ డ్యామ్ ఎలా ఉంటుందో, ఆ కర్రీస్, ఇక్కడ ఏం ఫిషెస్ దొరుకుతాయో, వాళ్ళు ఎలా చేస్తారో మొత్తం చూద్దాం పదండి. చేపలు అమ్ముతున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయో ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చేపలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇవన్నీ డ్యామ్ చేపలేనా? ఓకే ఓకే. ఈ రొయ్యలు కూడానా? రొయ్యలు, ఓకే. కొరమీను, అన్ని రకాల చేపలు డ్యాములు పడతాయి. ఓకే ఓకే. ఎలా అమ్ముతారమ్మా ఇది కిలో? 120 రూపాయలు కేజీ. ఇది ఓకే. కొరమీను ఎలా అమ్ముతున్నారు? వారం ఉన్నాయి 400, చనిపోయినాయి 250. ఓకే. ఇక్కడ అందరూ చేపలు డ్యామ్లో నుంచే పడతారా? అన్ని డ్యామ్ల నుంచి. అన్ని డ్యామ్లో నుంచి. అక్కడ మార్కెట్ ఓకే. ఇక్కడ కూడా అమ్ముతారు. ఇక్కడ కర్రీ చేస్తారంట కదా, ఫ్రై ఏది? కర్రీ, ఫ్రై అన్నీ చేస్తారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. మన ముందే కట్ చేసి ఫ్రై చేసి ఇస్తారంట. ఒక చేప తీసుకుందాం, వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఓకేనా? కమాన్. సో కొరమీన్ ఎంత అన్నది? 150. ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ చేపను తీసుకుంటాం. ఇది ఎలా చేస్తారో చూద్దాం, టేస్ట్ కూడా చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. థ్యాంక్ యూ. కాకుండా బాగుంది, చాలా బాగుంది, నైస్. సో ఫ్రెండ్స్, ఇది సింగూరు డ్యామ్ గురించి. ప్లేస్ అయితే చాలా బాగుంది, ఫిష్ ఫ్రై కూడా బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.